వెల్కమ్ టు టీవీ4 టైమ్ న్యూస్. మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం. ఇది టీవీ4 టైమ్ న్యూస్. సమావేశానికి మిత్రులు సహచర గౌరవ శాసనసభ్యులు నాగర్ కర్నూలు డాక్టర్ రాజేష్ రెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు విద్యా కమిషన్ చైర్మన్ సభ్యులు వెంకటేష్ గారికి, అదేవిధంగా మిత్రులు టీసాట్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆనంద్ గారు, రాములు గారికి, భూపతి రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ కల్వకుర్తి మహమూద్ గారికి, అదేవిధంగా చంద్రకాంత్ గారికి, ఎజాజ్ గారికి, ఎవరెవరు ఉన్నారు, ఓకే కొండల్ గారికి, పేరు పేరున మసూద్ గారికి, రమాకాంత్ రెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి, ఇంకెవరున్నారా అందరు వీళ్ళే ఉన్నాం, రేష్మా గారికి, పేరు పేరున అందరికీ నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్వకుర్తికి ఏ విషయంలోనైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగినప్పుడు వివిధ శాఖల నుంచి మన కల్వకుర్తికి అభివృద్ధి పరంగా అన్ని విధాలుగా కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఇస్తూ వస్తున్నారు. గతంలో కూడా ఇక్కడే ఏ విధంగా నిధులు వచ్చినాయి అవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. కొన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చి ఉన్నాయి, కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం ఈరోజు కల్వకుర్తి పట్టణాన్ని తీసుకున్నట్లయితే ఈ మున్సిపాలిటీలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంత్రులను తీసుకొచ్చి ఇక్కడ ఒక 70-80 కోట్ల వరకు మనం ఫౌండేషన్ చేసుకోవడం అయింది. కొన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. దాదాపుగా ఒక 30 కోట్ల పైచిలకు వర్క్స్ కూడా ఈ మున్సిపాలిటీలో కల్వకుర్తి మున్సిపాలిటీలో కంప్లీట్ కూడా అయినాయి. ఇంకా కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అయినా కూడా ఈ పట్టణంలో ఇంకా కూడా అభివృద్ధి కావాలండి. గతంలో పూర్తి స్థాయిలో ఈ కల్వకుర్తి ఎప్పుడో మున్సిపాలిటీ ఏర్పడి ఉన్నా కూడా పూర్తి స్థాయిలో మరి కాలేదు. కాబట్టి ఈరోజు ఎక్కువగా ఇంకా నిధులు కావాల్సిన అవసరం వస్తూ ఉంది. దానికి గాను 4-5 నెలల నుంచి మనము ఈ మున్సిపాలిటీకి వచ్చడానికి డెవలప్మెంట్కి వచ్చడానికి కావాలని చెప్పేసి ఫండ్స్ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి శాఖనే ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారిని అడిగినప్పుడు చేద్దామని చెప్పినారు. మరి వెసులుబాటు చూసుకొని నిన్న 23వ తారీఖు నాడు మరి నగర అభివృద్ధి సంస్థ నుంచి ఒక 15 కోట్ల రూపాయలు కల్వకుర్తి మున్సిపాలిటీకి నిన్నటి డేట్లో 23 నాడు శాంక్షన్ చేయడం అయింది. అది ఈ కాపీస్ కూడా మీకు అందరికీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చినారు. ఇది మీకు కాపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన కల్వకుర్తిలో 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. మరి ఇది ఒకటి కల్వకుర్తి అవుతే ఇంకొకటి ఆమన్గల్లు కూడా ఇంకా చాలా కూడా ఇక్కడ వరకు అయితే కొంతవరకు రోడ్స్ అవి ఇవి ఉన్నాయి. కొంత మనం వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి జరిగింది. అంతకు మొదలు కొంత అయినటువంటి పనులు ఉండొచ్చు. కానీ ఆమన్గల్లు తీసుకున్నట్లయితే చాలా ఘోరంగా హీనంగా మరి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ సీసీ రోడ్లు కూడా లేకుండా ఈ రోజు కూడా అలానే ఉన్నాయి. దానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా కల్వకుర్తికి కానీ ఆమన్గల్లు కానీ శాంక్షన్ చేస్తామని చెప్పినారు. అందులో మరి 15 కోట్ల రూపాయలు ఆమన్గల్లు కూడా నిన్న డేట్ తోటి ఒకే జీవోలో మరి ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా కల్వకుర్తి పట్టణవాసుల తరఫు నుంచి అదేవిధంగా తరఫుకెళ్ళి అందరికెళ్ళి నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి వారి శాఖనే మరి ఇక్కడ మాకు శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని చేస్తున్నా కూడా వాస్తవంగా మీరు ఒకసారి ఆలోచించాలి. ఇది మున్సిపాలిటీ ఉండడం, ఈ మున్సిపాలిటీకి ముఖ్యంగా ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఎక్కడ ఛాన్స్ ఉన్నా కూడా ఈ కల్వకుర్తి పట్టణానికి తీసుకొస్తా ఉన్నాం. అఫ్ కోర్స్ మరి కాంగ్రెస్ పార్టీకి కానీ మంచి అభిప్రాయంతో ఓట్లు కూడా వేసిండు, గెలుచున్నాం. ఈ ప్రాంతవాసి అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడే తిరుగుతూ ఇక్కడనే మరి పెరిగినటువంటి వ్యక్తి. దీని మీద మంచి అభిమానంతో ఈ ప్రాంతం డెవలప్ కావాలని చెప్పేసి మరి ఎల్లవేళలా అడిగినెంబడే మరి చేస్తూ ఉన్నందుకు వారికి ధన్యవాదాలు చెప్పినాం. అయినా కూడా ఎలా మాట్లాడుతున్నారంటే
ఇవన్నీ మేమే తీసుకొచ్చినాం, మేమే చేసినాం, అది అంటున్నాను. నాది ఒకటే ఒక క్వశ్చన్ ఈ ప్రతిపక్షాలు మాట్లాడే వాళ్ళకు. ఇక్కడ కల్వకుర్తిలో తక్కువగా మాట్లాడుతుండ్రు, అక్కడ ఆమన్గల్ సైడ్ వెళ్తే ఆ 4 మండలాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఇది మేమే చేసినాం, మేమే తీసుకొచ్చినాం, మేమే చేసేసినాము అని చెప్తా ఉన్నారు. పోనీ మీరే చేసేసారు, మళ్ళీ మీరు అన్ని చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎందుకు తీసుకురావాల్సి వస్తూ ఉంది? నా డౌట్ ఇది ఒకటే. ఎందుకంటే చేసే వాళ్లకు నాకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు ఎమ్మెల్యేగా, దాన్ని ఉపయోగించుకుంటూ ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మన కల్వకుర్తి అభివృద్ధి కోసం ఫండ్స్ తీసుకురావాలన్నది నా ధ్యేయం, నా ప్రయత్నం కూడా అదే ఎల్లవేళలో జరుగుతూ ఉంది. లేదు కానీ బాగా చేసి ఉన్నట్లయితే గతంలో అసలు ఈరోజు ఇన్ని తీసుకొచ్చినా కూడా ఇంకా తక్కువ పడుతుంది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ అటువంటి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది చేస్తే బాగుండేది, ఇది కాలేదు, ఇన్ని సంవత్సరాలు ఇంకోటి కంపారిజన్ చేసుకుంటూ వేరే ఈ పక్క కాన్స్టిట్యున్సీని కంపేర్ చేసుకుంటూ కూడా మాట్లాడుతున్నారు. నేను ఎన్నో సందర్భాలలో విన్నా. అందుకే నా ప్రయత్నం పూర్తి స్థాయిలో ఎవరు ఎన్ని మాట్లాడినా ఏ విధంగా అన్నా కూడా ఎంత విసుకున్నా కూడా నేను మంత్రుల దగ్గరికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను వెళ్తున్నాను, ఈ ఫండ్స్ తీసుకొస్తున్నాను. అందులో భాగమే 4-5 నెలలు నాతో పాటు ఒకసారి మేము కలిసి కూడా వెళ్ళాం శ్రీదేవి గారి దగ్గరికి. ఇట్లా మేము కలిసి అంటే ఎమ్మెల్యే గారితో పాటు వెళ్ళాం. అడిగినప్పుడు అసలు అంటే ఈ రోజు అయిపోతుంది, రేపు అయిపోతుంది అన్నట్టుగా చెప్తూ వచ్చింది. కానీ తిరుగుతూ 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 తీసుకొచ్చిన. ఎందుకంటే మనం చెప్తే కల్వకుర్తికి ఆల్రెడీ మేము ఇచ్చి ఉన్నాం కదా, ఇంతగా టీవీఎఫ్ఐడిసి నుంచి ఇచ్చినాము, అమృత నుంచి ఉన్నది, మళ్ళీ ఇంకొక 15 కోట్లు 10 కోట్లు అవి ఉన్నాయి, ఇవన్నీ వచ్చినాయి, మళ్ళీ ఇంకా కావాలంటున్నారు. ఏంటిదని అయినా కూడా ఇప్పుడు కావాలంటున్నారు. ఇంకా కూడా ఇక్కడికి వెళ్తే వర్షం వచ్చినట్లు అవుతే మళ్ళీ అక్కడక్కడ సాగ్నెట్ అవుతూ అసలు యాక్చువల్గా దాటడానికి, రోడ్డు దాటడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఎన్నికల రోడ్డు పోతుంటుండే దాన్ని కూడా పెట్టినాం. ఇప్పుడు ఎందులో వచ్చినాయి డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం. ఇప్పుడు వర్క్స్ అన్ని కూడా 10 వర్క్స్ వాళ్ళకి ఎట్లా ఇస్తాం కదా, టైం చేసినాం. అయినా కూడా తక్కువ పడతా ఉన్నాయి, ఇంకా కూడా కావాల్సినట్లు అవసరం ఉంది. ఎందుకంటే ఈ పట్టణం పెరిగింది, అది కూడా వాస్తవం. ఈ కల్వకుర్తి పట్టణం అనేది పెరుగుతూ వస్తుంది. పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటూ ఉన్నారు. కాలనీ పెరుగుతూ ఉంటుంటే వెంచర్స్ వచ్చి పెరుగుతూ ఉంది. అవన్నీ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ ఆమన్గల్కు చూసుకున్నట్లయితే నిజంగా నాకు చాలా సంతోషం. సరే నేను అక్కడ కూడా ఎమ్మెల్యేని కాబట్టి నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ వేరే విధంగా అనుకోవడానికి లేదు. కల్వకుర్తి వేరే, ఆమన్గల్ వేరే కాదు, నాకు రెండు కూడా ఒకటే సమానంగా ఉంటుంది అవ్వాలని. అక్కడ చూస్తే ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా తొవ్వి పడేసేసిండ్రు, ఎవరు కనెక్షన్ తీసుకుండ్రు, తర్వాత దేనికో తవ్వేసిండ్రు. అసలు పోవడానికి నిన్న మొత్తం నేను అక్కడ తిరిగి ఉంటే అక్కడ అసలు అనుకోకుండా నాకు ఈరోజు తెలిసింది. నిన్ననే చేసి ఉన్నా, నాకు తెలియదు ఇది నిన్న ఎప్పుడో సాయంత్రం ఎప్పుడో చేసి ఉంటారు. అయితే అక్కడ తిరిగితే పోవడానికి కూడా కష్టంగా ఉంది, కార్లు వెళ్ళడానికి కూడా ఇలా సోలుతున్నట్టుగా ఉంది. సో ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నాయి ఒకసారి ఆలోచించాలి. అందుకే ప్రతిపక్షం వాళ్ళ కూడా కలిసి వచ్చి అభివృద్ధి కోసం పనిచేస్తే నేనైతే ఎక్కడేం విరవీరేగేది లేదు, లేకపోతే ఏదో మీరు తక్కువ నేను ఎక్కువ అట్లాంటిది ఏమి లేదు. అందరికీ గౌరవిస్తా ఉన్నా. మరి అభివృద్ధి కోసానికి మీరు అందరూ చెయ్యాలి తప్ప అడ్డగోలుగా అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి మాట్లాడొద్దని చెప్పి కూడా చెప్తా ఉన్నా. లోకల్ బాడీ వస్తుంది కాబట్టి ఒక ఆయన నిన్న కాక మొన్న ప్రెస్ మీట్లో అక్కడ మాట్లాడిండు. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దాంట్లో ఏం మాట్లాడతాడంటే, మీరు చేస్తుంటే మేము అడ్డం రాలేదు అనుకుంటూనే అడ్డగోలుగా ఈ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళని తిడతాము, మీరు మాత్రం మంచిగా ఉండాలి. నేను అంటే కాంగ్రెస్ కార్యకర్త ఎవరు ఏం మాట్లాడకూడదు, కానీ వాళ్ళు మాట్లాడతారు. దాంట్లో ఇంకేం పెడుతున్నారంటే పోస్టింగ్లు, కేసీఆర్ను తిట్టారు మీ వాళ్ళు అంటే ఎక్కడైనా జరిగినప్పుడు నేను గతంలో కూడా చెప్పి ఉన్నా. నేను ఈరోజు ఈ అభివృద్ధి గురించి చెప్పేదానికంటే ఈ 2 మాటలు చెప్పాలనేది నా మనసులో ఉంది. అభివృద్ధి ఒక ఎత్తు అయితే మనం సంస్కృతి ఎక్కడ పోతుంది? మనం చదువుకొని ఇంత పెద్ద లీడర్స్ అయ్యి ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నాం మీరందరూ కూడా. అది మర్చిపోయేసేసేసి వాడు వీడు అని మాట్లాడుతూ ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తా ఉన్నారు. ఇది ఎందుకు అవసరమా? ఇంకా పోలీసు యాక్షన్ తీసుకుంటే ఎవరో తప్పిదాలని కంప్లైంట్ పెట్టుకున్నట్టు భరించలేక, అంటే నాకు ఒక ప్రొటెక్షన్ కావాలి, నన్ను ఆదుకోండి బాబు, నేను అట్లాంటి మాటలు మాట్లాడలేనని చెప్పేసి అలాంటి పెట్టాలంటే మా కేసీఆర్ మీద పెట్టిందని ఒక ఆయన పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు. వాళ్ళ పేర్లు చెప్పి ఇంకా నేను ఏదో పెద్దగా చేయాలని పెద్దగా మాట్లాడాలని నాకు లేదు. కానీ ఇది మానుకోవాలి. నేను మాత్రం ఒకటే,
ఇక్కడ అభివృద్ధి కోసం పనిచేస్తాను, అందరి కోసం పనిచేస్తున్నాను, పార్టీలకు అతీతంగా. ఇప్పుడు 15 కోట్లు వచ్చినాయి. ఇందులో అందరూ బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఇంకా వేరే పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు, న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇవి ఎందుకు మాట్లాడుతున్నాం? కాబట్టి రెచ్చగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేయకుండా ఒక మానవత్వంతో మనం చదువుకున్నాం కాబట్టి ఒక సంస్కృతితోటి మనం ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి ప్రతిపక్షాలకు నేను పిలుపునిస్తా ఉన్నా. మీరు కూడా కలిసి రండి. ఇంకా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కళాకృతిని డెవలప్ చేసుకోవాలంటే విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని విధాలుగా ఇంకా కూడా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనకు బాధ్యత ఉంది. మీకు కూడా మీరు అన్నట్టుగా మిత్రులు నిజంగా కూడా చెప్పాలంటే కొంచెం తగ్గిన మంచిగా మాట్లాడుతుండ్రు, మంచిగానే నాకు కూడా సలహాలు ఇస్తుండ్రు అప్పుడప్పుడు, నేను కాదన్నాను. కానీ అప్పుడప్పుడు ఏంటంటే మీడియా ముందుకు వచ్చేసేసో లేకపోతే ఎక్కడో యూట్యూబ్లోనో లేకపోతే ఎక్కడోనో పెట్టేసేసి ఒక వీడియో వదిలిపెడతా ఉన్నారు. కాబట్టి మీరు అది కాకుండా లాంగ్ రన్ లో ఈ కళాకృతికి ఏం అవసరం ఉంటుంది, మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఆలోచన చేయమని చెప్పేసి నేను మిత్రులకు, ప్రతిపక్షాంగ వాళ్ళకి అందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. నేను నిరంతరం, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజలు, నిరంతరం ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఇంచుమించుగా, మరి ఆ 3 సంవత్సరాలలో ఇంకా సాధ్యమైనంత వరకు ఫండ్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా. అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు డాక్టరు ఎన్నో ఎయిమ్స్ ఉండి అవన్నీ చూసి టీచ్ చేస్తున్నటువంటి ప్రొఫెషన్, వైద్యం చేస్తున్నటువంటి ప్రొఫెషన్ వదిలిపెట్టేసేసి మన ద్వారా మన ప్రాంతానికి మంచి జరుగుతుందని చెప్పేసి వారు కూడా వచ్చిండ్రు. మరి అందరు ప్రజలు కూడా ఎన్నుకున్నారు. నిరంతరం నేను పనిచేస్తాను. యువకుడు చదువుకున్నాడు, ఒక డాక్టరేట్ ఉంది, ఉస్మానియాలో చదువుకున్నటువంటి వెంకటేష్ గారు కూడా మరి అక్కడ జరుగుతున్నాయన్నీ చూస్తున్నారు. ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటే బాగుంటుందని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఆ కమిషన్ లో, విద్యా కమిషన్ కు తీసుకోవడం మరి గొప్ప విషయం. మంచి కూడా పనిచేస్తాడు. నేను చూసిన ఇక్కడ ఆయన పోస్టింగ్లు కూడా చూసిన, చాలా స్కూల్స్ ఇక్కడ విజిట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి భోజనం ఎలా పెడుతుందో దగ్గర నుంచి చదువుకున్న వ్యక్తే కాబట్టి ఎలా చదువు చెప్తుంటారని చూసాను. నేను సంతోషపడుతున్నా, అన్న అప్రిషియేటింగ్. ఈ గవర్నమెంట్ ఆ విధంగా ఒక్కొక్కటిగా తీసుకెళ్తున్నారు. కొద్దిగా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నది కాబట్టి నేను 4 నెలల కింద రావాల్సింది నాకు ఈ రోజు వచ్చింది అనుకుంటున్నా. ఎందుకంటే అడిగినప్పుడే, అడగకుండా ఏదైతే ఎవరివ్వరు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఒక అవకాశం ఇచ్చిండు. అట్లనే మన నాగర్ కర్నూలు జిల్లా కూడా బ్రహ్మాండంగా ఎదుగుతుంది. అందులోనూ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రాంతము మరి దీని మీద ఒక మంచి చూపే ఉంటుంది. ఎందుకంటే గతంలో నార్త్ సైడ్ అయింది, ఇక్కడ కూడా కావాలని అన్ని విధాలుగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు మన ఈ దక్షిణ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేయాలని వారు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. నేను పోయినా కూడా కలిసినప్పుడు కూడా అన్ని విధాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మాకున్నటువంటి సమస్యలు RRR గురించి మరి మాకు తెలియకుండా ఇట్లంతా జరిగిపోయిందంటే కూడా వారు చెప్పినారు. రైతులకు, మనం రైతు కుటుంబాల నుంచి వచ్చినా, నువ్వైనా నేనైనా చదువుకున్నా కూడా రైతులకు మేలు జరిగే పని చేద్దాం, రైతులకు అన్యాయం చేసేటువంటి పని ఎప్పుడు చేయమని చెప్పేసి కూడా వారు చెప్పినారు. అందుకని నేను చెప్తున్నాను, ఈ RRR కానీ లేకపోతే అంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా మరి తప్పనిసరిగా రైతుల కోసానికి, ఇక్కడ ఉన్న ప్రజల కోసానికి, ముఖ్యంగా కళాకృతి వాసుల కోసానికి నేను ఎల్లవేళలా పనిచేస్తాను. రైతులకు న్యాయం జరిగే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం చేసినామంటాం, లేకపోతే మంత్రులు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఏటీసీ సెంటర్ ఇక్కడ ఉండాలి అని చెప్పేసి మేము అడగలేదు. నేను కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, కానీ ఇమీడియట్ గా ప్రభుత్వం వచ్చిన వెంబడే ఇమీడియట్ గా ఉన్న పరిస్థితులకు అనుకూలంగా మరి 40 కోట్ల రూపాయలు ఇప్పుడే వారు ఒక ఆఫీసర్ కూడా వచ్చిండ్రు, మొత్తం అయిపోయింది, ఎక్విప్ చేసి ఇస్తున్నారు. 30th రోజు ఇనాగ్రేషన్ పెట్టుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ హైదరాబాద్ లో చేస్తారు, మిగతా కూడా చేయాలని అంటున్నారు. లేదంటే ఒక 2 రోజులు లేట్ అవుతుందో. మన దగ్గర కళాకృతిలో మొత్తం కూడా ఎక్విప్మెంట్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, బ్రహ్మాండంగా 40 కోట్ల రూపాయలు మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు 40 కోట్ల రూపాయలు వెచ్చించేసి మరి ఏటీసీ సెంటర్ కూడా మరి ఇనాగ్రేషన్ చేసుకోవడానికి ఉంది. గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి గారు మేమంతా కలిసేసేసి ఇక్కడ లోకల్ గా మరి ఈ ఏటీసీ సెంటర్ కూడా ఓపెన్ చేసుకుంటాం, స్టూడెంట్స్ కు అందుబాటులో తీసుకొస్తాం. బహుశా నేను అనుకుంటా మరి 30th రోజు టైం ఇచ్చింది, కానీ ఇప్పుడు దసరా హాలిడేస్ అనే ఉద్దేశంతో బహుశా ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తే 1-2 రోజులు అవుతుండొచ్చు. దసరా తర్వాత అయినా కూడా లేదు 30th, కానీ మన దగ్గర ఇక్కడ కళాకృతిలో ఏటీసీ సెంటర్ కూడా మరి పెద్ద లెవెల్లో ఈ టాటా వాళ్ళతోటి మరి ఈ విధాలుగా మరి పనిచేస్తా ఉన్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి గారు కూడా CSR ఫండ్స్ నుంచి చాలా తీసుకొచ్చారు, మీకు కూడా తెలుసు. ఆ విధంగానే ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడ అవకాశం వచ్చినా
ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చివరిగా ఒకటి లైబ్రరీ కూడా రేపు అసలు మేమంతా ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్లో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క లైబ్రరీ పెట్టి చేస్తాం. గవర్నమెంట్ నుంచే కాదు, ఇక్కడ ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అంటే వాళ్ళు ట్యాక్స్లు అవన్నీ కడతా ఉంటుంటారు. సిఎస్ఆర్ ఫండ్ కింద మరి 2 లక్షలు మన కల్వకుర్తికి 7 సెంటర్స్కు ఇచ్చినారు. వారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎందుకంటే మాకు ఏదైనా ఫండ్స్ ఇవ్వండి అంటే ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి తీసుకురండి ఏంటంటే నీకు డబ్బులు కావాలి కదా, డెవలప్మెంట్ కావాలి కదా, ఏం కావాలంటే లైబ్రరీలు ప్రాబ్లం ఉందంటే లైబ్రరీస్ కోసం అని చెప్పేసి మనకి ఇచ్చిండ్రు. అట్లనే 7 సెంటర్స్ నాగర్ కర్నూలుకు, అచ్చంపేట కూడా ఇచ్చిండ్రు, కొల్లాపూర్ ఇచ్చినారు. బహుశా ఇంకా 2 సెంటర్స్ నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడలేను. మిగతా అల్లంపూరు అక్కడ కూడా ఇచ్చుంటాడేమో బహుశా నేను అనుకుంటా, అల్లంపూరు గద్వాల్ కూడా. అంటే వారి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు నిరంతరం. మరి ఆయన నిలకడ లేకుండా తిరుగుతూనే ఉన్నారు పాపం. మేమేమో ఇక్కడ ఒకే దగ్గర తిరుగుతాం, ఆయన ఆ దేశం అంతా తిరిగి వస్తుండు. నేను నిజంగా ఊహించలేదు అదే పార్లమెంటు సభ్యుడు అంత ఎక్కువగా తిరుగుతాడని నేను ఊహించలేదు. ఎందుకంటే మామూలుగా నాకున్న అనుభవంతో మామూలుగా ఉంటాలి అనుకున్నా. చాలా గొప్పగా పనిచేస్తా ఉన్నారు వారు కూడా. మరి వారు రేపు వచ్చేసేసి ఇక్కడ రేపు ఏ విధంగా అచ్చంపేటలో పోయి చేస్తానంటున్నారు, అన్నిటికీ వెళ్తానంటున్నాను. తర్వాత నాగర్ కర్నూలు అదే మాట్లాడుకుంటూ వస్తున్నాం మేము. నాగర్ కర్నూలు 2 అయిన తర్వాత కలబుద్ధికి వస్తారు. నాకు తెలిసినందుకు ఒక కాన్స్టిట్యూన్సీ తిరుగుతూనే సరిపోతుంది, వారికి టైం దొరకలేదు. కాబట్టి ఇక్కడ 11కి రాత్రి 11 ప్రజాప్రతినిధులు పనిచేస్తున్న దానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తూ మిత్రులు మాట్లాడారు.